హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి ఆడియో స్టోరీస్. మీరు లైక్ పవర్ పెంచారు అనుకో, నేను ఉత్సాహంతో త్వరగా అప్లోడ్ చేస్తానన్నమాట. ఈరోజు స్టోరీ అభినవ సీత పార్ట్ 26. ఇందాక తను ఓపికతో అన్నం తీసుకుని వస్తే పెడితే తినవలసింది, తను సైలెంట్గా పడుకునేది కదా అని సీత అంటుంటే, అనంత్ ఒక్క రోజైనా ప్రేమగా పెడుతుందేమోనని ఆశ అని బాధగా అనంత్ అంటుంటే, నీకేం కావాలో చెప్పి నేర్పించండి, తను మారకపోతే మీ ప్రేమను పంచటం మానేయండి, మీ ప్రేమ కోసం దిగివేస్తే దిగి వస్తుంది, లేకపోతే ఏం చేస్తుందో చూడండి, అంతేకాని దండించవద్దు అని సీత అంటుంటే, అనంత్, సీత, నన్ను వదిలి నువ్వు ఉంటావేమో, నిన్ను వదిలి నేను ఉండలేను. అసలు నీతో మాట్లాడక, నువ్వు నాకేసి చూడక, నాకు నేనేమైపోతున్నానో తెలియక, నేనేనా ఇలా తయారైంది అని నాకు నేనే అనిపిస్తుంది. కానీ మనసు నువ్వు కావాలి అని పోరు పెడుతుంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కాక తాగుడికి బానిసను అవుతున్నా. జ్యోతి ఎన్నడూ తాగనివాడు అంతగా ఎందుకు తాగుతున్నాడు అని ఒక్కరోజు కూడా అడగదు అని బాధగా అంటుంటే, సీత, అసలు మీ బాధ ఏంటి అని అడిగింది. అనంత్, నువ్వు నాకు కావాలి అన్నాడు. సీత, నేనెక్కడికి పోను, కాకపోతే ఎంతకాలం అని ఇలానే ఉంటాను? భర్తను వదిలి, బిడ్డను వదిలి ఒంటరి జీవితం నాకు మాత్రం ఇష్టమా అని సీత బాధపడుతుంటే, అనంత్, అదేంటి పెళ్లి చేసుకుంటా అన్నావు అన్నాడు. సీత, తనువు ఎవరితోనైనా కలుస్తుందేమో, మనసు దానికి ఇష్టమైన వాడితోనే కలుస్తుంది. ఆ మనసులో ప్రేమ ఒక్కసారే పుడుతుంది, జీవితకాలం ఉంటుంది. మీరు నా మనసులో ప్రేమను పుట్టించారు. నా మనసు మిమ్మల్ని ఎందుకు కోరుకుంటుందో నాకు తెలియదు, కానీ ఈ జీవితానికి మీరు తప్ప నాకు వేరే ఆలోచన లేదు అని సీత అంటే, అనంత్, మరి వెళతానంటున్నావు అన్నాడు. సీత, వెళతాను అనేది మీరైనా ప్రశాంతంగా ఉంటారు అని. ఎందుకు ఎదురుగా ఉంటూ ప్రతిరోజు బాధపడుతూ మన ముగ్గురి జీవితాలు ప్రశ్నార్థకంగా మారేదానికంటే నేనొక్కదాన్ని భారంగానో బాధగానో దూరమైతే మీరు మీ మరదలు అయినా సంతోషంగా ఉంటారు అని. అనంత్, నువ్వు నాకు దూరమైన సంతోషం దగ్గర కాదు సీత. జ్యోతి నన్ను ప్రాణంగా చూసుకున్నా నా మనసులో నుంచి నీ రూపము చెరగవు, నీతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. కంటికి ఎదురుగా నా బిడ్డ తిరుగుతూ నన్ను పెదనానా అంటే ప్రతి క్షణం ఎవరు గుర్తొస్తారు? ఇక ప్రశాంతత ఎక్కడ ఉంది? నువ్వు లేక మన బిడ్డ నన్ను పెదనానా అంటే నా పరిస్థితి? అందరము కలిసి ఉండి మరలా ఇలా మనకు పిల్లలు అయితే వాడిని తండ్రి అని పిలిపించటానికి ఒక బిడ్డని ఇచ్చాము అనుకుంటాము, కానీ నువ్వు ఒకే ఒక బిడ్డని వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతే కనపడ జీవితం ఎలా ఉంది అన్నాడు. సీత, మళ్ళీ ఒకసారి దొంగ కాపురం చేసి ఇంకొకరిని నేను కానీ నువ్వు నీ పెళ్ళం తీసుకోరు కదా వెటకారంగా అన్నది. అనంత సీతని దగ్గరికి తీసుకుని, జ్యోతిలో మార్పు వచ్చి నీ పిల్లలే తన పిల్లలు అని జ్యోతి చూసుకుంటే ఎంత బాగుంటుంది? సీత, నీ మరదలు నా పిల్లలు అని కాదు, నీ పిల్లలు అని చూసుకున్న మహాభాగ్యమే. జ్యోతి పిల్లలను చూసుకుంటే నువ్వు నాతో సరసాలు ఆడతావా అన్నది. అనంత్ సీతను గట్టిగా చుట్టేస్తూ, అబ్బా, ఎంత బాగుందే ఆ మాట, దానికి పిల్లల ప్రేమ, నాకు నీ ప్రేమ, చాలా సంతోషంగా ఉంది ఆ మాట అని అనంత్ అంటుంటే, సీత, మీరు కలలు కంటూ ఉండండి, నేను ముసల్దాన్ని అయిపోతా. నేను కూడా మీకు ఇంకొక 6 నెలల టైం మాత్రమే ఇస్తారా? ఇద్దరికీ ఇష్టమై మీ జీవితంలో సగభాగం ఇవ్వండి, లేదా నన్ను పూర్తిగా వదిలేయండి, ఇద్దరూ కలిసి అని అన్నం ప్లేటు అనంత్ చేతికిస్తూ తనను లేపి పెట్టి, మీకేం కావాలో ముందు తనకు చెప్పటం నేర్చుకోండి అంటూ మెల్లిగా వెళ్ళిపోయింది. అనంత్ మెల్లిగా గదిలోకి వెళ్ళాడు. జ్యోతిని లేపాడు. జ్యోతి కష్టంగా లేచి కూర్చుంది. జ్యోతిని లెగు, కుర్చీ మీద కూర్చో అని అనంత్ అంటే జ్యోతి మౌనంగా లేచి కుర్చీ మీద కూర్చుంది. అనంత్ ఆమె చేతికి భోజనం ఇస్తూ తిను అన్నాడు. జ్యోతి ప్లేట్ భోజనం చూసింది. నువ్వు తిన్నావా బావా అన్నది. అనంత్, తిన్నాను, నువ్వే తినాలి, తిని టాబ్లెట్లు వేసుకో అన్నాడు. జ్యోతి మనసుకు అర్థమైంది, ఇది ఇప్పటికిప్పుడు తయారు చేసిన ఫుడ్ అని. అంటే సీత మా బావకు పెట్టి
మించి ఉంటుంది అని ఇప్పుడు ఏ గొడవ చేయకుండా ఆ ప్లేట్ తీసుకొని సైలెంట్గా ఆకలవుతుంటే తిన్నది. జ్యోతికి అర్థమవుతుంది ఏంటంటే పరిస్థితుల బట్టి సీత నడుచుకుని బుట్టలో వేసుకుంటుంది. అప్పుడు ఇప్పుడు ఇంట్లో అన్నం లేదు. ఆమె కడుపుతో ఉండి కూడా లేచి వంట చేసి ప్రేమగా నా బావకు తినిపించి ఉంటుంది. నా బావ సంతోషంగా మురిసిపోయి ఉంటాడు. ఇలా అయితే లాభం లేదు. నాకు నేను ఆరోగ్యంగా ఉంటూ నా బావకి ప్రేమను పంచుతూ నా బావ మనసు ఎవ్వరి మీది మళ్ళకుండా చేసుకోవాలి. నేను మనస్ఫూర్తిగా ప్రేమించి మా బావని కట్టడి చెయ్యాలి. అంతేకాని గొడవలు చేసి రాద్ధాంతం చేస్తే అది అందరిలో మంచిదవుతుంది, నేనేమో చెడ్డదాన్ని అవుతున్నా అని ఇలా కాదు అని తన ప్లాన్ చేంజ్ చేసుకుంది. జ్యోతి అన్నం తింటూ కంటి వెంట నీళ్లు పెట్టుకుంది. అనంత్ ఏమైందే ఏడుస్తున్నావు అని అంటే, జ్యోతి బావా ఇన్ని రోజులు నిన్ను సరిగా పట్టించుకోనందుకు నన్ను క్షమించు. నేను తినకుండా పడుకుంటే నువ్వు నన్ను లేపి పెడుతున్నావు. ఇంట్లో ఇల్లాలుగా నిన్ను చూసుకునే బాధ్యత నాకుంది. రేపటి నుంచి చెప్పు బావా, నీకోసం అన్నీ ప్రేమగా వండి పెడతాను. ప్రతి పని నేనే నీకు చేస్తాను బావా అని బాధగా ఏడ్చేసింది. అనంత్ జ్యోతిని సముదాయిస్తూ, నువ్వు నాకేదో చేయటం కాదు, ముందు నీ ఆరోగ్యం చూసుకో. ఎంత వీక్ అయిపోతున్నావు. నువ్వు ఆరోగ్యంగా ఉండి అందరినీ అర్థం చేసుకుంటే అంతకంటే నాకేం కావాలి అని అనంత్ అంటే, జ్యోతి మనసులో రేపటి నుంచి చూస్తావు కదా బావా, నిన్ను ఎంతలా చూసుకుంటానో అని అనుకొని, నువ్వు ఎలా చెప్తే అలానే బావా అని జ్యోతి ట్యాబ్లెట్లు వేసుకుని హాయిగా పడుకుంది. అనంత్ ఇంట్లో ఈ బాధలన్నీ తీరి అందరము ఒకటిగా ఎప్పుడు ఉంటామో అనుకున్నాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు జ్యోతి త్వరగా లేచింది. చక్కగా తలార స్నానం చేసింది. సీత ఇప్పుడు కడుపుతో ఉంది కనుక పూజ చెయ్యలేదు. జ్యోతి చక్కగా దేవుడి గది అలంకరించి పూజ చేసింది. అందరూ ఒక్కొక్కరు లేస్తుంటే ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంటే ఎవరు పూజ చేశారా అని చూస్తే ఎవరు చూస్తే వాళ్ళు స్టాచ్యూలా నిలబడిపోయారు. ఎందుకంటే జ్యోతి అసలు పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు దేవుడికి దండం పెట్టింది లేదు, పూజ చేసింది లేదు. ఎప్పుడో తప్పక పంతులు గారు పిలిస్తే అందరితో కూర్చుని చేస్తుంది. ఈరోజు తాను దేవుడి గదిలో పూజ చేసేవరకు చూసిన వాళ్ళు చూసినట్టే షాక్ అయిపోయారు. జ్యోతి అలా దేవుడి గది నుండి బయటికి వస్తే సీత కూడా ఆశ్చర్యపోయింది. కానీ సీతకు ఒకటి అర్థమైంది. అనంతుని ఎట్టి పరిస్థితిలో సీతకు పంచాలి అనేది జ్యోతికి 1% కూడా లేదు. అందుకనే ఈ ఎత్తులు వేస్తుంది అని సీతకు అర్థమైంది. ఏదేమైనా జ్యోతి అనంతులైనా హ్యాపీగా ఉంటే చాలు. తనకు బిడ్డ పుట్టాక ఆ పుట్టిన బిడ్డను సుమంత్ చేతిలో పెట్టి తాను వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయి అనంత్ మీద ఆశను చంపుకోవటానికి ప్రయత్నించాలి అనుకుంది. జ్యోతి యూట్యూబ్ ఓపెన్ చేసి సీత చేతి రుచులలో కాఫీ ఎలా పెట్టాలి అని జాగ్రత్తగా చూసింది. జ్యోతి ఆలోచన ఏమిటంటే సీత వంటలకి ఇంట్లో అందరూ పడిపోతున్నారు. అలానే అనంత్ కూడా ఆమె చేతి వంట ఆమె ప్రేమలో పడిపోయాడు. తను కూడా మంచిగా వండి పెట్టి ప్రేమగా చూసుకుంటే సీత మీద ఉన్న మనసు అనంత్కి విరగొట్టేస్తే సీత చాప్టర్ క్లోజ్, జీవితాంతం కుల్లి కుల్లి ఏడుస్తుంది అని పక్కాగా ప్లాన్ సిద్ధం చేసుకుంది. చిక్కటి పాలతో చక్కగా కాఫీ పెట్టి అనంత్కి ఇవ్వటానికి గదికి వెళ్ళింది. అనంత్ని లేపి కాఫీ ఇస్తుంటే అనంత్ కళ్ళు నులుపుకొని లేస్తూ జ్యోతిని చూసి షాక్గా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నుదుటిన కుంకుమ, పాపిట కుంకుమ, తలారా స్నానం చేసి పూజ చేసింది అనటానికి తలలో పువ్వు. జ్యోతి ముగ్ధ మనోహరంగా సూర్యోదయానికి ముందే జ్యోతిని అలా ఏ రోజు అనంత్ చూడలేదు కనుక షాక్గా లేచి కూర్చున్నాడు. కాఫీని చూస్తూ ఇంకా ఆశ్చర్యపోయాడు. అసలు తను చూస్తుంది నిజమా అబద్ధమా కూడా అర్థం కాని పిచ్చిలో కాఫీ తీసుకొని తాగాడు. జ్యోతి ఇంతకుముందు పెట్టిన కాఫీ కంటే ఈ కాఫీ చాలా మంచిగా అనిపించింది. బెంగళూరులో ఇద్దరు ఉన్నప్పుడు జ్యోతి వంటలు తినలేక బయటికి వెళ్ళి ఎక్కువ తినేవారు. ఇక్కడికి వచ్చాక తల్లి చేసేది కానీ ఈరోజు కాఫీ జ్యోతి పెట్టింది అనిపించటం లేదు. కానీ ఎవరో పెడితే జ్యోతి ఎందుకు తెస్తుంది అని కాఫీని తాగుతూ జ్యోతిని చూస్తూ అనంత్కి మైండ్ పనిచేయటం కాసేపు ఆగిపోయింది. జ్యోతి బావా, నీకు బాత్రూంలో టవల్ వేశాను, మెల్లిగా వెళ్ళి స్నానం చేసిరా, నీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను అంటూ అనంత్ కాఫీ తాగితే ఆ కప్పు తీసుకుని జ్యోతి వెళుతుంటే అనంత్ జ్యోతిలో ఏంటి మార్పు అని అర్థం కాక మెల్లిగా వాష్రూంలోకి వెళ్ళాడు. జ్యోతి తలుపు తడుతుంటే అనంత్ వెళ్ళి డోర్ తీశాడు. జ్యోతి బావా, మర్చిపోయాను, నీకు కాలు నొప్పి, సరిగా వంగి రుద్దుకోలేవు కదా, నేను రుద్దుతా అని అనంత్ను స్టూల్పై కూర్చోబెట్టి ఒళ్ళంతా రుద్దుతుంది. అనంత్కైతే అసలు మైండ్ అంటూ పని
చేయటం లేదు. అసలు చూస్తుంది జ్యోతినేనా అర్థం కావట్లేదు. అనంత్‌కి జ్యోతి చక్కగా స్నానం చేపిచ్చి, మెల్లిగా తీసుకొనొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, ఒళ్ళంతా తలంతా శుభ్రంగా తుడిచి, బట్టలు తీసి అక్కడ పెట్టి, మెల్లిగా వేసుకొని రా బావ, నేను నీకు టిఫిన్ రెడీ చేస్తాను. ఇక్కడికి తెమ్మంటావా? బయటికి వస్తావా? అని అడిగింది. అనంత్ బయటికి వస్తాలే అన్నాడు. జ్యోతి వెళ్ళి పూరీలు చేస్తుంది. అంతకుముందే కూర చేసి అక్కడ పెట్టింది. ప్రతిదీ యూట్యూబ్లో సీత చేతి రుచులు అనేదాన్ని 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి నిదానంగా చేస్తుంది. ఎందుకంటే అనంతను పడేయటానికి అనంతకు ఒక 4 పూరీలు, ఇంకొక ప్లేట్లో ఇంకొక 4 పూరీలు వేసి అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సీత చేసినవి తింటుంటే సీత అక్కడ లేదు కానీ వారిని చూసుకుంటూ సోఫాలో కూర్చున్న అనంతకిచ్చి తిను బావా అంటూ, శాంతి నీకు పూరీలంటే ఇష్టం కదా, తీసుకుందురా అని జ్యోతి తీయగా పిలిచింది. శాంతి ఆశ్చర్యంగా బయటికి వచ్చి తనకు పూరీలంటే ఇష్టం, వదిన ఇష్టంగా పిలిచి ఇస్తుంటే ఎందుకు కాదంటుంది, అన్న పక్కన కూర్చుని తింటుంది. అనంత్ పూరీలు తింటూ పూరీలు కుర్మా 2 బాగున్నాయి, ఇది అసలు ఎలా చేసింది, వంటగది వైపే రాదు, ఇది నిజంగా ప్రేమతో చేసిందా లేకపోతే ఏంటో అనంతకి అర్థం కాక సైలెంట్గా ఇంట్లో చేసింది ఇష్టంగా తిన్నాడు. ఆ రోజు నుంచి జ్యోతి అనంతని ప్రేమగా చూసుకోవటం, ప్రేమగా వండి పెట్టడం, అందరితో నిదానంగా వ్యవహరించటం చేస్తుంది. జ్యోతి నగలు మొత్తం అమ్మి డబ్బులు తీసుకునిరా అని సుమంత్కి చెప్పింది. సుమంత్ ఎందుకులే వదిన, మీకెంత కావాలో తీసుకోండి అని అన్నాడు. జ్యోతి వద్దు సుమంతు, నీకొక కుటుంబం అయింది, త్వరలోనే పాపో బాబు మీ చేతిలో ఉంటుంది, మీకుండే ఖర్చులు మీకే ఉంటాయి. నేను మా బావ బ్రతకటానికి మాకున్నంతలో సరిపోతుంది. మళ్ళీ మీ అన్నయ్య లేచి తిరిగే వరకు తనను నేను మంచిగా చూసుకుంటే ఆ తర్వాత అతను నాకు జీవితాంతం కొంచెం తిండి పెట్టినా ఆయన పాదాల దగ్గర ఉంటా అని అన్నది. అందరూ కూడా జ్యోతిలో మార్పు చాలా వచ్చింది అనుకుంటున్నారు. సుమంత్ ఆమె నగలు అమ్మేసి ఒక 5 లక్షల వరకు జ్యోతి చేతికి ఇచ్చాడు. అవి మళ్ళీ అనంత్ జాబులో చేరే వరకు సరిపోతాయిలే అని జ్యోతి ఊపిరి పీల్చుకొని ఇక అనంతని తన ప్రేమలో ముంచి లేపుతుంది. సీత చేతి రుచులు ఫేమస్ అయ్యాయి. తనకు నెలలు నిండుతున్నాయి. సీతకు వాసంతి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ సీతకు ఎక్కువ పని కల్పించటం లేదు. సీత కూడా పనివారి సహాయంతో చేస్తుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లకి, హోటల్ మేనేజ్మెంట్ క్లాసులకు కూడా సీత క్లాసులు చెప్పే రేంజ్కి ఎదిగింది. అలా సీతకు డబ్బు బాగానే చేరింది. అనంత్ జ్యోతి చాలా మారింది అనేసి ఒకరోజు జ్యోతితో ఏకాంత వేళలో, జ్యోతి సీతకు నెలలు నిండుతున్నాయి, ఏం చేద్దాం అన్నాడు. జ్యోతి ఏముంది బావా చేయటానికి, సీత డెలివరీ అవుతుంది, మీ తమ్ముడు ఆ బిడ్డను తీసుకుంటాడు, సీత వెళ్ళిపోతుంది, ఇక మన జీవితాల్లో ఉండదు అన్నది. అనంత్ తన గుండెలో బాధను గుండెలోనే ఉంచుకొని, జ్యోతి సీత వెళ్ళిపోతే తను వేరే మళ్ళీ పెళ్లి చేసుకుని బతుకుతుందా, ఒకసారి ఆలోచించు, తన కొత్త జీవితం కోరుకుంటుందా అని అనంత్ అడిగాడు. జ్యోతి ఏమో బావా, మన జీవితాల్లో అయితే ఉండదు, ఆమెకు కొత్త జీవితం కావాలంటే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటుంది, లేదంటే జీవితకాలం అలా ఉంటుందేమో, దానికి మనమేం చేస్తాము అన్నది. అనంత్ అలా సీత జీవితాన్ని మోడు చేసి మనం సుఖంగా ఉంటే ఆమె ఉసురు మనకు తగలదా అని అన్నాడు. జ్యోతి తనను కొత్త జీవితంలోకి వెళ్ళవద్దని మనమేమి ఆమెను కట్టుబందులు చేయటం లేదు కదా, బయటికి వెళ్ళాక ఆమె జీవితం ఆమె ఇష్టం అంటే. అనంత్ మరి అలా అనుకున్న దానివి సీతని నా జీవితంలోకి వద్దు అంటే ఎందుకు తీసుకొచ్చావు, అదొక్కటి చెప్పు అన్నాడు. జ్యోతి మనకు పిల్లలు కావాలని అనిపించింది బావా, అప్పుడు నీ ప్రతిరూపం మన ఇంట్లో తిరగాలనిపించింది, కానీ ఎందుకో పెళ్ళయ్యాక నువ్వు ఎవరితోనన్నా కలుస్తాను అంటేనే తట్టుకోలేకపోయాను, నా వల్ల కావటం లేదు బావా అని అన్నది. అనంత్ జ్యోతి నువ్వేమి చిన్నపిల్లవు కాదు, నీకు సీతను నా జీవితంలోకి తేకముందే సీతతో సంసారం చేస్తేనే పిల్లలు పుడతారని తెలుసు. నాకు తెలిసి నువ్వు సీతపై పగ పెట్టుకొని ఆమె జీవితం ఆగం చేశావేమో అనిపిస్తుంది. సీత మౌనంగా ఉంటుంది కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. అదే సీత కాకుండా వేరే ఎవరన్నా అయితే నువ్వు చేస్తున్న దానికి నిన్ను ఇంట్లో నుంచి పంపించరా అని అనంత్ అడిగాడు. జ్యోతి మనసులో సీత కాకుండా వేరే వాళ్ళని నీకిచ్చి నేను పెళ్లి చేయకపోదును,
సీతను కాబట్టే చేశాను. తనకి బుద్ధి చెప్పాలని బాగా శాస్తి జరుగుతుంది ఇప్పుడు. ప్రేమించే భర్త పక్కన ఉన్నా తనను అక్కున చేర్చుకోకుండా ఉంటే ఏ భార్య అయినా ఎంత నరకం అనుభవిస్తుందో అనుభవించేదానికి తెలుసు అని మనసులో అనుకొని, ఏమో బావా, నువ్వు సీతను కలుస్తాను అంటే నేను భరించలేను అని జ్యోతి అన్నది. అనంత్, ఒక్కసారి మన జీవితంలోకి ఒకరిని ఆహ్వానించాక తరువాత వద్దు పొమ్మనడం సంస్కారం కాదు. సీత వెళ్ళిపోతే అది తన ఇష్టం. తను వేరే జీవితం చూసుకుంటుంది అన్న నేను బాధపడను. కానీ నా కోసం సీత అలా జీవితకాలం ఉండేటట్టు అయితే ఆ పాపం నాకు తగులుతుంది. కనుక సీతను మన జీవితంలోకి ఆహ్వానం ఎలా పలికావో అలా ఉండటానికి నువ్వే ప్రయత్నించాలి జ్యోతి. నా అంతటగా నేనైతే సీతకు విడాకులు ఇవ్వను. తను మనిద్దరి జీవితాల్లో నుంచి తనంతట తాను పోయినా కానీ ఆమె కొత్త జీవితాన్ని కోరుకోకుండా నా కోసం ఉంటే అలా కూడా ఒప్పుకోను. ఇదైతే నా ఫైనల్ నిర్ణయం. సీత కొత్త జీవితాన్ని కోరుకొని నన్ను వదిలేస్తే నేను ఆమెను వదిలేస్తా. లేకపోతే నీతో పాటు సీత నా జీవితంలో ఉంటుంది. దానికి సిద్ధంగా ఉండు అని అనంత్ అంటుంటే, జ్యోతి, నీ జీవితంలో సీత ఉండేటట్టు అయితే బావా, నా జీవితాన్ని హ్యాపీగా మిగుంచుకుంటాను. నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు. తెలుసో తెలియకో అమ్మా నాన్నను దూరం చేసుకున్నాను. నీపై ప్రాణాలే పెట్టుకున్నాను. నీ జీవితంలో సీత ఉంటుంది అంటే నా జీవితాన్ని ముగించుకోవటానికి నేను సిద్ధంగా ఉంటానే కానీ నేను నిన్ను సీతతో పంచుకోలేను అని జ్యోతి కూడా కరాఖండిగా చెప్పింది. అనంతకి బాగా అర్థమైంది జ్యోతికి ఏ విధంగా చెప్పలేను. అలా అని జ్యోతి అనంతుని ఏమీ నిర్లక్ష్యం చేయట్లే. ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటుంది. అనంతే ప్రపంచంగా ఉంటుంది. సీత అన్న అనంతుని పట్టించుకోవటం లేదు. సీత పని చేసుకుంటూ తన జీవితం కొనసాగిస్తుంది. కానీ జ్యోతి అనంతపై ప్రాణాలే పెట్టుకుని అతడితోటే జీవితం అనేలా జ్యోతి ఉన్నది. ఇటు జ్యోతిని కాదనలేడు, అటు సీత వేరొకరి జీవితంలోకి వెళ్ళదు. సీతని అలా అగాధంగా ఉంచడం కరెక్ట్ కాదు. ఏం చేయాలో అనంతకి అర్థం కావటం లేదు. అనంత జ్యోతికి చెప్పి చెప్పి విసిగిపోయాడు. జ్యోతి సీతని యాక్సెప్ట్ చేయదు అని అర్థమైంది. అంతకుముందే కొద్దిగా తాగుడికి అలవాటు పడిన అనంత్ సీత దూరాన్ని భరించలేక మనసులో ఆమె జ్ఞాపకాలు చెరగక జ్యోతి ఎంత ప్రేమను పంచుతున్నా కానీ మనసులో సీత పదిలంగా కూర్చోవటం వల్ల అనంతకి తన జీవితం మీద తనకే విరక్తి కలిగింది. జ్యోతికి చెప్పి ఉపయోగం లేదు అనేసి మగాడయ్యుండి పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోలేడు. అలాగని జీవితాన్ని కొనసాగించలేడు. అటువంటి టైంలోనే మనుషులు కొన్నిటికి అలవాటు పడతారు. అనంత్ ఎంతో పద్ధతిగా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుని అనంత్ మెల్లిగా సిగరెట్లకి తాగుడికి బానిస అయిపోయాడు. జ్యోతి అనంత్ అలా తయారైనా కానీ ఎందుకు తాగుతున్నారు అని అడగటం లేదు. జ్యోతికి తెలుసు తాగటం బంద్ చేయి బావా అంటే సీత కావాలి అంటాడు. సీతతో ఆమెకు ఉండటం ఇష్టం లేదు. అందుకే అనంత్ అలా ఉంటున్న జ్యోతి ఆమె ప్రేమను పంచుతూ బావా బావా అంటూ తిరుగుతుంది. సీతకు నెలలు నిండుతున్నాయి. అనంత్ పరిస్థితి జ్యోతి పరిస్థితి అర్థమైంది. తాను అనంతకు ఎదురుగా ఉంటే అలానే పాడైపోతాడు. తనకు దూరంగా ఏదైనా ఒక ప్లాన్ చేసుకోవాలి అని డెలివరీ తర్వాత అని ఆలోచించింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.